నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. చావు అంచుల్లో ఉండి కూడా ఆఖరి నిమిషంలో సమాజానికి భారం కాకూడదనుకున్నాడు ఆ తండ్రి. తన చావుకు, తన కుటుంబం చావుకు ఎదుటివారు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదని భావించాడు. అందుకే ప్రాణాలు తీసుకునే ముందు తన బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఏటీఎం పిన్ నంబర్ రాసి ఆ డబ్బులతోనే తమ అంత్యక్రియలు చేయాలని కోరాడు. చిత్తూరు జిల్లా పలమనేరు మండల పరిధిలోని బంగారురెడ్డిపల్లి గ్రామంలో గుండెల్ని పిండేసి అత్యంత దారుణమైన ఘోరమైన విషాదం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు, భార్యకు నయం కాని అనారోగ్యం ఒక నిండు సంసారాన్ని చిదిమేశాయి. కళ్ల ముందే ఇద్దరు పిల్లలు, భార్య శవాలుగా పడి ఉంటే ఆ గృహ యజమాని ఫ్యాన్కు వేలాడుతూ కనిపించిన దృశ్యం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. మాడిపేట కోటూరు గ్రామానికి చెందిన మున్నెప్ప కుమారుడు దామోదర్, వయసు 30 ఏళ్లు. బోయ కులానికి చెందిన ఈయన 10 ఏళ్ల క్రితం ఉపాధి కోసం బంగారురెడ్డిపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. భార్య నిర్మల, 13 ఏళ్ల కొడుకు దిలీప్, 10 ఏళ్ల కూతురు శ్రీవిద్యతో కలిసి జీవిస్తున్నాడు. కొడుకు దిలీప్ 8వ తరగతి చదువుతుండగా కూతురు శ్రీవిద్య 6వ తరగతి చదువుతోంది. అంతా బాగుందనుకుంటున్న సమయంలో దామోదర్ భార్య నిర్మల గత కొన్ని సంవత్సరాలుగా బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధితో తీవ్రంగా బాధపడడం మొదలైంది. ఆమెను బ్రతికించుకోవడం కోసం దామోదర్ రాణిపేట సిఎంసి హాస్పిటల్లో చేర్పించి భారీగా ఖర్చు చేస్తూ చికిత్స అందిస్తూ వచ్చాడు. ఎంత వైద్యం చేయించినా నిర్మల ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. పైగా ఆమె పరిస్థితి చివరి దశకు చేరుకుంది. అటు భార్య వైద్యం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం, ఇటు కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తీవ్రం కావడంతో దామోదర్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. భార్య లేకపోతే పిల్లల పరిస్థితి ఏంటనే ఆందోళన, అప్పుల బాధలు అతడిని కుంగదీశాయి. ఆ క్రమంలోనే రాత్రి సమయంలో ఘోర నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య నిర్మలతో పాటు అప్పుడే లోకాన్ని చూస్తున్న 2 అమాయక పిల్లలకు విషం ఇచ్చి చంపేశాడు. ఆ తర్వాత తను కూడా ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే గ్రామంలో ఉంటున్న దామోదర్ అక్క చిన్న, ఆమె భర్త గోపి కలిసి దామోదర్ ఇంటికి వచ్చారు. కిటికీలోంచి చూడగా దామోదర్ ఉరికి వేలాడుతూ కనిపించడంతో గట్టిగా కేకలు వేశారు. చుట్టుపక్కల వారు పరిగెత్తుకుంటూ వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. దామోదర్ మృతదేహాన్ని కిందకి దించిన తర్వాత పక్కనే ఉన్న మంచం వైపు చూసి అంతా షాక్ గురయ్యారు. అక్కడ నిర్మల, 2 పిల్లలు చనిపోయి విగత జీవులుగా పడి ఉన్నారు. అయితే అక్కడ ఒక గుండెల్ని పిండేసే దృశ్యం కనిపించింది. దామోదర్ మరణించక ముందు ఒక తెల్ల కాగితంపై తన ఫోన్ పే పాస్వర్డ్, ఏటీఎం పిన్ నంబర్ స్పష్టంగా రాశాడు. ఆ పేపర్ను ఇంట్లోకి టీవీకి అతికించాడు. దహన క్రియల నిమిత్తం ఆ అకౌంట్లో ఉన్న డబ్బులను వినియోగించుకోవాలని అందులో పేర్కొన్నాడు. చనిపోతూ కూడా ఎవరికి భారం కాకూడదని ఆ తండ్రి పడిన ఆరాటం చూసి ఊరి జనాలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒకే కుటుంబంలో 4 బలవన్మరణానికి పాల్పడడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దామోదర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. వాళ్ళ భార్య నిర్మలకు గత 10 సంవత్సరాలుగా బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతుంది. ఆమెకు ఎన్నో హాస్పిటల్స్ తిరిగినారు. ఆమెకు క్యూర్ కాలేదు. క్యూర్ కాదు, ఆమెకు చనిపోతే పిల్లలతో కష్టమని అతను దామోదర తన యొక్క 2 పిల్లలతో వాళ్ళ భార్య 4 కలిసి చనిపోయినట్లు మనకు ఇక్కడ ప్రాథమికంగా తెలుస్తుంది. బాడీలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తాము. ఆ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి వివరాలు వెల్లడిస్తాము. ప్రస్తుతానికి కుటుంబంలో 4 చనిపోయి ఉన్నారు. వాళ్ళను చిత్తూరు ఆసుపత్రికి తరలిస్తున్నాము.